మొగాళ్ళు కూడా ఏడుస్తారు భయ్య, సినిమాలు చూస్తూ ఖచ్చితంగా ఏడుస్తారు. వాళ్ళకి మాత్రం మనసు ఉండదా ఏంటి? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మొగాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసుందంటారా? ఆ చిన్నప్పుడు మాత్రం మగ పిల్లలు ఏడిస్తే ఇలా ఏడిస్తే ఆడపిల్ల అంటారా? అసలు ఏడవకూడదు అని అంటారు గానీ ఏడ్చేరా ఏడ్చే నీ బాధంతా బయటికి పెట్టి హ్యాపీగా బ్రతికేరా అని ఎవరు చెప్పలేదు భయ్య. హిందీలో వచ్చిన సయ్యారా అనే సినిమాకైతే వచ్చాము. ఆషిక్ 2 ఏక్విలన్ తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీశాడు భయ్య. మా ఫ్రెండ్ గారు స్టార్టింగ్ అనగా మొదలు పెట్టాడు భయ్య. ఇంటర్వెల్ వచ్చే వరకు ఏడుస్తూనే చూశాడు. ఆడు ఏడుస్తున్నాడని ట్రాల్ చేయట్లేదు అనుకోండి, ఏడవడం కూడా మంచిదే అని వదిలేశాను. మనలో ఉన్న బాధంతా బయటకు వచ్చేసి చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అనుకోండి. అసలు ఈ సినిమాలో ఏడ్చేంత ఏముంది అనుకుంటున్నారా? మన తెలుగులో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా గురించి మీకు తెలుసు కదా. ఆ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి హిందీలో తీశారు. సినిమా స్టోరీ రొటీన్ రొట్టె అయినా తీసే విధానం మాత్రం చాలా కొత్తగా ఉంది భయ్య. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ మ్యూజిక్ కి ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. అలా మా ఫ్రెండ్ గడు చాలా ఎమోషనల్ అయ్యి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. చల్లగా ఐస్ క్రీమ్ తినిపిస్తానన్నందుకు తిరిగి వచ్చేస్తాడు అనుకోండి. ఇలాంటి ఫ్రెండ్స్ మనకున్నందుకు అదృష్టమే భయ్యో. కొంతమంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా బ్రతుకుతూ ఉంటారు. మా వాడు థియేటర్ లో వచ్చిన ఎమోషన్ ని థియేటర్ లోనే చూపించాడు. లేకపోతే ఇంటికెళ్లి బాత్రూమ్ లో ఏడిస్తే చండాలంగా ఉంటుంది మరి.